హలో దోస్తులు అందరికంటే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు। ఇంకా ఈ రోజు అయితే నేను స్పెషల్స్ చేస్తున్నా, అంటే అందరి ఇంట్లో ఉంటాయి స్పెషల్స్, ఇంకా మా ఇంట్లో ఏం చేస్తున్నా అనేది చూపిస్తా। కంటిన్యూ వీడియో చూడండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ అయితే నేను ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా అన్ని కట్ చేసి పెట్టుకున్నా। ఇంకా మటన్ కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నా। ఇంకా ఫస్ట్ అయితే కర్రీ వండేస్తున్నా, ఎందుకంటే లేట్ ఉడుకుతుంది కదా మటన్ కదా, ఇక అందుకని చెప్పి ఫస్ట్ అయితే మటన్ వండేస్తున్నా। ఇంకా ఇదైతే పొయ్యి మీద వేసేస్తున్నా। అది వస్తేనే ఈరోజు అయితే మటనే వండుతున్నా, ఎందుకంటే చికెన్ కూడా వండుకునే వాళ్ళం కానీ ఇంకా నేను మా పిల్లలే తింటాం, మా అత్తమ్మ వాళ్ళు తినరు। ఇంకా మా ఆయన ఆంధ్ర పోయినాడు, ఈరోజు వస్తున్నాడంట, నైట్ వరకు వస్తాడంట। ఇంకా ½ కేజీ అయితే తెప్పించిన, ఇంకా ఆయన కూడా తింటాడని। ఇంకా చూడాలి ఈరోజు వస్తాడో రేపు మార్నింగ్ వస్తాడో, ఇంకా ఆయన కోసం ఇంకా రేపు కూడా తినొచ్చు కదా, ఇంకా అందుకని ½ కేజీ తెప్పించిన। ఇంకా ఈరోజు అయితే పండుగ కదా, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి। ఇంకా నేనైతే ఫుల్ అంటే ముగ్గులు వేసిన, నార్మల్ ముగ్గులు వేసిన, ఏమంత హెవీ ముగ్గులు ఏమీ వేయలేదు, పాత ముగ్గులే వేసిన। ఇవన్నీ ఫస్టే వాష్ చేసుకున్నా, మీరు మళ్ళీ వాష్ చేసుకున్నారు అనుకుంటారేమో, వాష్ చేసుకొని కట్ చేసుకున్నాం। నీట్గా వాష్ చేసుకున్నా, ఇంక దీంట్లో వేసేస్తున్నా। అయితే కొద్దిసేపు మూత పెట్టేస్తున్నా। ఇంకా బియ్యం అయితే కడుక్కుంటా కొన్ని, ఈ గ్లాస్ తోని 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నా। ఇంకా తక్కువనే తింటారు మా వాళ్ళు, ఇంకా పూరీలు వడలు తిన్నాక ఇంకేం తింటారు అన్నం, అందుకని ఇంకా కొన్ని ఈ గ్లాస్ తోని 2 గ్లాసులు అయితే బియ్యం పోసుకున్నా। ఇంకా ఇదైతే బగారా రైస్కి అనమాట, ఇంకా నార్మల్ రైస్ ఏమి ఉండను, అందరు బగారా రైస్ తింటారు। ఫస్ట్ అయితే వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసా, మంచిగా నానిపోతాయి కదా। ఇంకా అయితే నానబెట్టేసా, ఫస్ట్ 2 సార్లు కడుక్కుంటున్నా బియ్యం అయితే। ఇంకా ఇవి వాష్ చేసుకొని ఇలా వాటర్ పెట్టేసుకున్నా, ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసి ఇంకా దీనికి మనం ఎసరు పెట్టుకోవాలి। ఇంకా మంచిగా మసాలాలు వేసి, బగారా రైస్ కదా ఎసరు పెట్టుకోవాలి। ఇంకా బగారా రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మసాలాలు వేసుకోవాలి। ఇంకా ఇలాచీ లేదు, బగారా ఆకు లేదు, ఉన్నాయని మటన్లు వేసేసిన, ఇంకా ఉన్నాయి అయితే వేసిన। ఇంకా ఇప్పుడు తెచ్చే అంత ఓపిక కూడా లేదు। ఇక ఒక 3-4 పచ్చిమిర్చి వేసేసి, ఇంకా అలానే ఉల్లిపాయలు కొద్దిగా, ఇంకా మటన్ అయితే మంచిగా నీళ్ళు ఊరుతున్నాయి। ఇంకొక 2 మినిట్స్ పెట్టి దీంట్లో ఉప్పు కారం వేసి ఇంకా విజిల్ పెట్టేస్తే అయిపోతుంది। బయట అయితే మంచిగా పాటలు పెట్టుకొని మంచిగా కైట్లు ఎగిలిస్తారు అందరూ। మా ఆయననేమో ఊర్లో తిరగనిక పోయినాడు। పిల్లలు ఎట్లా చెప్పండి, మన పిల్లలు మంచిగా ఫాదర్స్ ఉంటేనే కదా ఎగరేపిస్తారు। ఇక మా ఆయననైతే ఊర్లో తిరగడంలో ఫస్ట్ ఉంటాడు। ఈరోజు వచ్చినాక గుద్దాలు వేసి, నేను గుద్దాలు అన్నా కదా మా ఆయనని, అయితే మా వాడు వచ్చి గుద్దుతోతి అంటున్నాడు। చూడండి అసలు రానే రాడు వీడు, వీడియో అంటే వద్దు మా వాడికి, దాచుకుంటాడు వెనకాల చిన్నదా। గ్లాస్తోని 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా, ఇదే గ్లాస్తో ఒక 3 గ్లాసులు బియ్యం నీళ్ళు పోస్తే సరిపోతుంది అన్నంకి అయితే, అంటే పాత బియ్యం అవి। ఇంకా దీంతో 3 పోసి కొంచెం ఎక్కువ పోస్తా, కొన్ని ఎక్కువ అంతే। 3 గ్లాసుల నీళ్ళు ఇంట్లోనే పోసుకున్నా, ఇంకా ఇవైతే ఇంట్లో వేసేసుకుంటున్నా। దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ కూరలు ఎక్కువైతే ఇంకా ఇంట్లో కూడా ఎక్కువైతే ఇష్టం అవుతుంది। కొద్దిగా వేస్తున్నా, ఏదో ఉండి లేనట్టుగా। ఇంకా మటన్ మంచిగా నీరు ఊరిపోయింది, ఇంకా దీంట్లో అయితే ఉప్పు కారం వేసేసి ఇంకా విజిల్లో పెట్టేస్తే అయిపోతుంది।
పూరికి పిండి మిర్చికి పిండి కింద నుంచి ఎక్కొచ్చిన మా అత్తమ్మ దగ్గర నుంచి. ఎందుకంటే ఇంట్లో లేవు, ఇంకా హోటల్ కదా మాది, ఇంకా ఉంటాయి అక్కడ. ఇంకా వడలకు పిండి కూడా మా అత్తమ్మ నానబెట్టి పట్టి ఇచ్చింది నాకు చేయమని. పూరి పిండి అయితే కలిపేస్తున్నా. ఎక్కువ ఏం చేయను, కొన్ని చేస్తా. ఇంకా మా పోరలు ఇవి తింటే ఇంకా అన్నం తినరు, అందుకని ఇక ఇవి కొన్ని వేస్తా. ఈ పిండి కూడా ఎక్కువనే అసలు, ఇంకా ఇలా సగం కలపాలి అసలు. ఇక మా అత్తమ్మ ఇంకా కొంచెం తీసుకో అంటే నేను ఇంకొంచెమే తెచ్చిన. ఇదైతే ఇంకేదైతే కలిపేస్తా. ఇంట్లోనైతే కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి, మంచిగా వస్తాయి పూరీలు. పూరి పిండి అయితే కలిపేసిన. ఇప్పుడు మిర్చిలకు కలుపుకుంటా. ఇంకా ఇదైతే కొంచెం నానాలి, ఇదైతే పక్కకు పెట్టేస్తా. ఇదైతే మిర్చిలకి శనగపిండి అనమాట. పైన ఏంది తెల్లగా ఉంది అనుకుంటారా, ఇది మైదా పిండి వేసుకొని వచ్చిన ఇంట్లోనే, మళ్ళీ వేరే వేరే కవర్లు ఎందుకని ఇంకా ఇవైతే ఇంట్లో వేసేస్తున్నా. మనం మిర్చిలు చేస్తే మంచిగా దాంట్లో కొంచెం మైదా పిండి వేసుకోవాలి, మంచిగా వస్తాయి మిర్చిలు అయితే. ఇంకా దీంట్లో మన అందరు కారం వేస్తారు, కారం అసలు ఏ అవసరం లేదు మనకి. ఇంకా మిర్చిలు జస్ట్ ఒక ఉప్పు, ఓమ, ఇంకా సోడా, కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా ఇట్లా, అంటే పిండి పట్టాల మిర్చి వేసేటప్పుడు. అన్నం అయితే రెడీ అయిపోయింది. దాన్ని కొంచెం ఉల్టా పల్ట వేసిన. కొద్దిసేపు ఇంకా పెంక మీద అయితే పెడదాం, ఆవిరి ఉడుకుతుంది కొద్దిగా, లేకపోతే అడుగు మాడుతుంది. మిర్చిలకి ఇక 4-5 మిర్చిలు అయితే తెచ్చుకున్నాయి. ఇంకా ఎక్కువ అయితే చేయను, ఎందుకంటే మేము రోజు హోటల్లో చేస్తాం కదా, రోజు బోర్ కొడుతుంది తినడానికి. ఇంకా నైవేద్యం పెట్టడానికి ఒక 4-5 మిర్చిలు అయితే వేస్తున్నా. ఇంకా ఇవైతే చీరుకొని ఉప్పు పెట్టుకుంటా. ఇలా దీంట్లో మనము చింతపండు గుజ్జు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మా అత్తమ్మ ఉప్పు పెడుతుంది, ఇంకా అది తయారు చేసే చాలా టైం పడుతుంది తయారు చేయడానికి. ఇంకా ఉప్పు అయితే పెడుతుంది ఇంట్లో టేస్ట్ కోసం. ఈ పొయ్యిని కుక్కర్ని అయితే అటు షిఫ్ట్ చేసిన. ఇంకా ఎందుకంటే ఈ పొయ్యి కొంచెం పెద్దగా వస్తుంది, తొందరగా అయితే అని. ఇంకా మిర్చిలు అయితే వేసేస్తున్నా. మనం ఇట్లా సైడ్కి అనుకోవాలి, ఇంకా మిర్చి కూడా కాలుతుంది మంచిగా. ఇట్లా అనుకొని ఇట్లా సైడ్కి ఇట్లా అనుకోవాలి, అప్పుడు మిర్చి కూడా మంచిగా కాలుతుంది. హోటల్ స్టైల్ అనమాట ఈ మిర్చిలు. ఇంకా మా అత్తమ్మ ఇదే రెసిపీ. ఇంకా కారం అయితే వేయం మేము, డైరెక్ట్ ఇంకా మిర్చిలకే కారం ఉంటుంది కదా, ఇంకా కారం అయితే ఏం వేయము. ఇంకా కొంచెం ఉప్పు, సోడా, ఓమ వేసి ఇంకా వాటర్ వేసి కలిపేస్తాం. ఇంకా మిర్చిలో కొంచెం మనం చింతపండు గుజ్జు పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంకా నేనైతే ఉప్పే పెట్టిన అనమాట. మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా మంచిగా కాలినాక ఇంకా అవి అయితే తీసేసాను. దీంట్లో కొంచెం మసాలా చల్లుకొని తింటే సూపర్ ఉంటుంది, ఇంకా ఉల్లిపాయలు పెట్టుకొని తింటే. ఇంకా ఈ పిండి మిగిలింది కదా, దీంట్లోనే నేను కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న చిన్న బొండల్లాగా అయితే వేసేస్తాను అనమాట. ఇంకా మా మామయ్యకి నచ్చుతుంది అట్లా. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నా. ఇంకా ఇవి అయితే మంచిగా ఇంట్లో మిక్సీ వేసుకొని చిన్న చిన్న బొండల్లాగా అయితే వేసేస్తాయి ఇక ఈ పిండిని మొత్తం. ఇంకా పకోడీ లాగా అనుకోండి, కానీ పకోడీ కాదు, చిన్న చిన్న బోండల్లాగా, పునుగుల్లాగా. ఇట్లా పిండి ముద్దలు తీసుకొని దీంట్లో ఇట్లా చిన్న చిన్న బోండల్లాగా అక్కడక్కడ ఒక్కొక్కటి వేసుకుంటే మంచిగా కాలిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇంక ఇవి గిట్ట అయిపోయినాయి. ఇంకా ఇవి కూడా తీసేసుకోవాలి. ఇంకా వడలు వేసుకోవాలి ఇప్పుడైతే. ఈ వడల పిండిలో అయితే కొంచెం ఉప్పు, సోడా, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసింది మా అత్తమ్మ ఆల్రెడీ. ఇది వడల పిండి. ఇంకా దీనైతే వడలు వేసుకోవాలి. ఇంకా నేనైతే
కొంచెం ఇట్లా నీళ్ళు అద్దుకుంటూ ఇట్లా మధ్యలో హోల్ చేసుకుంటూ వేసుకోవాలి. నీళ్ళైతే అద్దుకోవాలి, లేకపోతే అది మన చేతికి అతుక్కుపోతుంది. నూనె బాగా గరం అయింది కాబట్టి మనం ఇవి కొద్దిసేపు పక్కకు పెట్టేసి ఇంకా 2-3 వేసుకొని మళ్ళీ తర్వాత ఇవి వేసుకోవాలి. అప్పుడు మంచిగా కాలుతాయి. ఇంకా 2-3 అయితే వేసేసుకున్నా. ఇంకా ఇవి కొంచెం కాలినాక ఇంకా ఇవి అయితే దాంట్లో వేసేసుకుంటే ఇంకా అవి మంచిగా కాలిపోతాయి. నూనె గరం అయితే ఏమవుతుందంటే ఇంకా అవి కలర్ వస్తాయి కానీ లోపల కాలవు. అందుకని ఇట్లా డబల్ టైం వేసుకుంటే మంచిగా అవి కాలుతాయి, ఇవి కాలుతాయి. ఇవి ఇప్పుడు కాలినాయి కదా, ఇంకా ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఫస్ట్లో అయితే నాకు అసలు ఏం వచ్చేవి కాదు పెళ్ళైన కొత్తలో. ఇంకా మా అత్తమ్మ నాకు మెల్లగా అన్నీ ఒక్కొక్కటి నేర్పించింది. ఇంకా ఇడ్లీలు పెట్టడము, దోశలు వేయడము, వడలు వేయడము అన్నీ నేర్పించింది అనమాట. ఇంకా నేనే చేస్తున్నా ఇప్పుడైతే. అప్పుడు వడలు వేసేదానికి కూడా రాకపోతుండే, ఇంకా కొంచెం ఇప్పుడు అలవాటు అయిపోయింది జరా. ఇంకా ఇవైతే తీసేసుకుంటున్నా. ఇది కూడా అదే వడలు వేసుకోవాలి. ఇంకా ట్రిప్ అయితే అయిపోతుంది. మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది, చాలా టైమే పట్టింది ఇది ఆడడానికి. ఇట్లా అయితే కొంచెం కొత్తిమీర వేసేస్తున్నా, ఇంకా కొంచెం మటన్ మసాలా. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే నాన్ వెజ్ తినరు, ఇంకా వాళ్ళ కోసం మిల్లీ మేకర్ అయితే తెప్పించిన. ఇంకా అవైతే వండుతున్నా. ఈ గిన్నె చూసిరా నా ఎంటికలకు వచ్చింది, అంత జుట్టు ఊడిపోతుంది నాకు. ఇది ఇంకొకటి 2 వచ్చినాయి గిన్నెలు నా జుట్టుకి. ఇంకా అంతగానం ఊడిపోతుంది అన్నట్టు జుట్టు అయితే. ఇంకేదో కొత్త గిన్నె. దీంట్లోనే టమాటాలు వేసేస్తున్నా. టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది. ఇంట్లో మంచిగా మిల్లీ మేకర్ ఇట్లా గట్టిగా వేసుకుంటూ ఇళ్ళకైతే వేసుకోవాలి. ఇంకా అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలానైతే కొంచెం కారం, ధనియాల పొడి, ఇంకా ఉప్పు అయితే నేను టమాటాలు వేసినప్పుడు వేసేసిన. దీంట్లో అయితే కొన్ని వాటర్ పోసుకొని ఇంకా వడలు, మిర్చీలు అవన్నీ అయిపోయినాయి. ఇంకా పూరి పిండి ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఇవి కూడా వేసేసుకుంటే ఇంకా పని అయిపోతుంది. ఇంకా దేవుడికి నైవేద్యం, పెద్దలకు నైవేద్యం పెట్టేసి తినడమే. మంచిగా మెత్తగా నానిపోయింది పిండి. ఇంకా ఇవైతే వేసేసుకొని కాల్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా పూరీలు కూడా అయిపోతున్నాయి. కర్రీలో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసుకుంటున్నా, కొంచెం మంచిగా దగ్గరికి అవుతుంది అని చెప్పి. ఇంకా ఇది కూడా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది ఒక 5-10 మినిట్స్లో. వంటలు అయితే అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళని పిలిచి దేవుడికి పెద్దలకి నైవేద్యం పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా నైవేద్యం అయితే పెట్టేస్తుంది పెద్దలకి. ఇంకా ఇస్తరాకులు అన్ని వంటలు అయితే మా అత్తమ్మ దగ్గర పెట్టేసిన ఇంకా పెట్టడానికి. ఇంకా అది ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా, కొబ్బరికాయ కొట్టడానికి అది తీసుకొచ్చిన నేను అక్కడ మార్కెట్లో. అదైతే 70 రూపీస్ పడింది. బండల మీద కొడితే బండలు ఇరిగిపోతాయని ఇంకా అదైతే తీసుకొచ్చిన. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్.